ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుడు నిమిత్తము మనము కనిపెట్టుచున్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మన పౌరస్థితి ఎక్కడ ఉన్నది? నరకములో ఉన్నదా, పరలోకములో ఉన్నదా? మనము పరీక్షించుకోవాలి. మన పౌరస్థితి పరలోక రాజ్యములోనే ఉండాలి. ప్రభువైన క్రీస్తు వారైనటువంటి రక్షకుడైన యేసు క్రీస్తు వారి కోసమే మనము కనిపెట్టుచున్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. యేసుక్రీస్తు వారి కోసరము కాకుండా అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ప్రభునామములో హెచ్చరిస్తున్నాను. క్రీస్తునకును ఆయన శిలువనకును శత్రువులుగా నడుచుకొనుచున్న వారికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము. ఎందుకంటే వారికి ఉన్నటువంటి దురాలోచనలను బట్టి, పాపమును బట్టి, వ్యభిచారమును బట్టి, వారికి ఉన్నటువంటి పాపపు భీతిని బట్టి నేను చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము. వారి కడిపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. నేను పాపము చేస్తున్నాను, నాలాంటి వారు లేరు అని చెప్పేసి వారు సిగ్గుపడాల్సినటువంటి ఆ పరిస్థితిని బట్టి వారు అతిశయిస్తున్నారు. ఇంకనూ ప్రభువుల్లో క్షమాపణ పొందుకోలేదు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచి ఉన్నారు. కాబట్టి వారి పౌరస్థితి వారికి నాశనమే అంతముగా ఉన్నది. కానీ మన పౌరస్థితి మన క్రీస్తులో ఉన్నాము కనుక ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి ఉన్నాను, దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. నేను పరలోక రాజ్యమును చేరాలని దేవుని చేత పట్టబడి ఉన్నాను కనుక అట్టి పరలోక రాజ్యము కోసరము పౌరస్థితి పరలోకమందు ఉన్నదని నేను పరిగెత్తుచున్నాను. కనుక క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆ గురి నా పౌరస్థితి పరలోకమందు ఉన్నది. నా గురి ప్రభువైన క్రీస్తు వారై ఉన్నారు. నా గురి పరలోక రాజ్యమై ఉన్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నన్ను రక్షించిన దేవుడు, నన్ను శ్రమల నుండి విడిపించి ఆనందమును సంతోషమును కలుగచేసిన దేవుడు కనుక నా పౌరస్థితి పరలోకమందున్నది. నేను యేసుక్రీస్తు కోసరము కనిపెట్టుకొనిచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. आमीन। जय यीशु मसीह की। आज दिन के प्रभु पवित्र वचन फिलिपियों की पत्री 3वां अध्याय में है। पर हमारा स्वदेश स्वर्ग पर है और हम एक उद्धारकर्ता प्रभु यीशु मसीह के वहाँ से आने की बाट देख रहे हैं। यीशु मसीह की जय। क्योंकि बहुतेरे ऐसी भला चालते हैं जिसकी
चर्चा मैंने तुमसे बार बार की है और अब भी रो रो कर कहता हूँ कि वे अपनी चाल चलन से मसीह के क्रूस के बेरी है। यीशु मसीह की जय। उनका अंत विनाश है, उनका ईश्वर पेट है। वे अपनी लज्जा की बातों पर घमंड करते हैं और पृथ्वी के वस्तुओं पर मन लगाए रहते हैं। यीशु मसीह की जय। यह मतलब नहीं कि मैं पा चुका हूँ, था सिद्ध हो चुका हूँ, पर उस पदार्थ को पकड़ने के लिए दौड़ा चल जाता हूँ जिसके लिए मसीह यीशु ने मुझे पकड़ा था। यीशु मसीह की जय। निशाने की ओर दौड़ा चल जाता हूँ ताकि वह इनाम पाऊँ जिसके लिए परमेश्वर ने मुझे मसीह यीशु में ऊपर बुलाया है। यीशु मसीह की जय। पर हमारा स्वदेश स्वर्ग पर है। आमीन।